హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు. ఇంట్లో నుండి దరిద్ర దేవతను బయటకు పంపాలంటే ఇలా చేయండి. దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వస్తుంది. అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజూ కూడా అగరవత్తులు వెలిగించండి. దీంతో పాటు ఎండుకొబ్బరి పొడిలో సాంబ్రాణి, గుగ్గిలం కలిపి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఏ పనులు చేయటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అవే మన పాలిట శాపంగా మారతాయి. మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవటానికి కారణం అవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దు పొడిచే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు పడుకునే ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది. దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఎంగిలి పళ్ళెం అలా వదిలేయకూడదు. వెంటనే శుభ్రం చేయాలి. తిన్న తర్వాత అలాగే చెయ్యి కడుక్కోకుండా కూర్చుంటే దరిద్రదేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది. ఇంకా మాసిన బట్టలు ఉతికినప్పుడు ఆ నీళ్లు కాళ్ల మీద పోసుకోకూడదు. వంటగదిలో మసిగుడ్డలు పొద్దు పోయాక ఉతకకూడదు. సాయంత్రం పూట నిద్రపోకూడదు. ఇక మనం చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. అందుకే కాస్త మనం జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా చేసుకోవాలి. కనుక దరిద్రదేవత మీ ఇంటి వైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్రదేవత చేరుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.